ఇఫ్ యూ ఫీల్ జెజబెల్ ఇస్ చేసింగ్ యూ, ఓన్లీ వన్ థింగ్, దేవుని పాదాలు పట్టుకో. ఆయన అపరంజన పోలిన పాదాలు పట్టుకో. దేవా, నా స్థితి ఇది, నా గతి ఇది, నీవు నా ఆధారం. ఏలియా వచ్చాడు చూడు, అంత దూరం పరిగెత్తుకుని, ఇదిగో ప్రభా నాకు భయం వేస్తాను, నేను నీ దగ్గరకు వస్తున్నా. దేవుడు అడుగుతున్నాడు, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నాకు నువ్వే దిక్కు ప్రభా, నా భయంలో నేను ఎక్కడికి వెళ్ళలేను, ఎవరిని నమ్మలేను, కానీ నీ దగ్గరకు వస్తున్నాను, నీ దగ్గరకు వస్తే నాకు క్షేమం. ఇదిగో ఇక్కడ నువ్వు నీ సన్నిధిని దింపావు, ఇక్కడ నీ అగ్నిని దింపావు, ఇక్కడ నీ మహిమను చూపించావు, ఇక్కడ నీ రోషాన్ని చూపించావు, నీ కొరకు రోషం కలిగిన వాడిని నీ దగ్గరకు వచ్చా. ఈరోజు నువ్వు ఆ మౌంట్ సీనా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు యేసు రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే ఉన్న స్థలంలో మోకరించి యేసయ్యా అని పిలుస్తే చాలు. ఎందుకంటే ఈరోజు అన్ని నామముల కన్నా పై నామం ఎవరి నామం? యేసు నామం. అబవ్ ఆల్ పవర్స్, అబవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్, అబవ్ ఆల్ అథారిటీ, ద నేమ్ ఆఫ్ జీసస్ ఇస్ ఎగ్జాల్టెడ్. ఆ నామాన్ని నువ్వు ధరించినప్పుడు వచ్చి యెజబెల్ నువ్వు ఎంటర్టైన్ చేసినంత వరకు పోదు, నువ్వు భయపడేంత వరకు పోదు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, దేవుడికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ దగ్గర నుండి పారిపోతాడు. ఆ మాట ఫ్లూగో అన్న మాట గ్రీక్లో ఉంటుంది. అది పారిపోతాం అంటే మామూలుగా రన్నింగ్ చేస్తాం కాదు, వానిష్ అవుతాం.